Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Yes, మన స్వతహాగా నోట్స్ని తయారు చేసుకోవడం ఎలా, సో ఏ విధంగా తయారు చేసుకోవాలి, నోట్స్ని తయారు చేసుకునేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఎలాంటివి చేయకూడదు, ఎలాంటివి చేయాలి, ఎంత షార్ట్గా ఎంత స్వీట్గా మనం నోట్స్ని రాసుకోగలం. సో మీకు ఖచ్చితంగా వీలైతే నోట్స్ తయారు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. మన నోట్స్ తయారు చేసుకునేటప్పుడు మీరు ఏదైతే అంశాన్ని చదువుతూ ఉన్నారో ఆ అంశాన్ని ఖచ్చితంగా 2 నుండి 5 సార్లు కంపల్సరీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 పేజెస్ చదవాలి. ఈ 10 పేజెస్ని ఖచ్చితంగా నోట్స్ రాసే కంటే ముందుగానే 5 టైమ్స్ చదవండి. 5 టైమ్స్ చదివితే సో మనకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది, సో ఏమైనా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఇంకొక దగ్గర ఇచ్చాడా, ఓకే ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, సో ఎలాంటి అంశాలని ముఖ్యమైన అంశాలుగా పరిగణించకూడదు అనేటువంటి వాటిని మనం ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమైన అంశాలని గుర్తుపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10 పేజెస్ చదువుతున్నారు. ఆ 10 పేజెస్లో సో ఒకదానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఒక 3 ప్లేసెస్లో వచ్చింది అనుకుందాం. సో ఆ 3 ప్లేసెస్లో వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ముందే చదువుతాం కాబట్టి అదంతా కూడా ఒకే దగ్గర రాసుకుంటాం. సో అలా కాదు, నేను ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఉంటానంటే సో ఒకదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ 3 ప్లేసుల్లో వస్తుంది మీ నోట్స్లో కూడా. సో ఒక్కడ ఇంకొకటి ఇంకెక్కడో వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం కలిపి చదవడానికి ఒకేసారి వీలు కాదు. సో ఫస్ట్ టైమే టెక్స్ట్ బుక్ చదువుతూ మీ నోట్స్ ప్రిపేర్ చేస్తే ఇంకొక నష్టం ఏంటంటే సో మనకు దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ముఖ్యమైనవి కానటువంటివి ఏమి అంశాలు అనేది మనకు అర్థం కాదు. సో కాబట్టి సో యాజ్ టీజ్గా మళ్ళీ 5 పేజెస్ ఉంటే మీకు ఆల్మోస్ట్ అలా మళ్ళీ 3 పేజెస్ 4 పేజెస్ అవుతూ ఉంటుంది. సో అలా కాదు, ఎలా ఉండాలంటే చాలా స్మార్ట్గా ఉండాలి నోట్స్ తయారు చేయడం. సో అలా చాలా క్విక్గా రెఫర్ చేసుకునేటట్టు ఉండాలి. సో అవసరమైతే మీకు సంబంధించిన నిమోనిక్స్ ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా నోట్స్లో తయారు చేసుకొని రాసుకోండి అక్కడే పక్కనే. సో అది సపరేట్ నిమోనిక్స్ ఏవైతే తయారు చేసుకున్నారో కొండ గుర్తులు అంటూ ఉంటామో సో వాటిని సపరేట్ ఇంకుతో ఇండికేట్ చేస్తూ రాసుకోండి. సో ఇప్పుడు మీరు నోట్స్ తయారు చేసేటప్పుడు రెడ్ అండ్ బ్లాక్ యూజ్ చేస్తున్నారు, లేదంటే ఇంకేదో యూజ్ చేస్తున్నారు. సో నిమోనిక్స్ రాయాలంటే ఇవి కాకుండా ఇంకొక వేరే కలర్ తోటి వేసేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి ఈజీగా సో ఈ నిమోనిక్స్ ఎక్కడున్నా ఎలా షార్ట్గా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు ఈ సెషన్లో మనము 6th క్లాస్ సైన్స్, జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దాంట్లో చూద్దాము. మన ఆహారం అనేటువంటిది ఒక ఫస్ట్ టాపిక్ ఉంది. దాంట్లో ఫస్ట్ 5 పేజెస్. సో ఫస్ట్ 5 పేజెస్ని చదువుతూ మనం నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. సో 5 పేజెస్ని ఆల్మోస్ట్ లెస్ దెన్ హాఫ్ పేజ్కి ఎలా కుదించుకోవాలి 5 పేజెస్ని అనేటువంటి అంశం చూద్దాం. రైట్, ఫస్ట్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నేను ఏదైతే నోట్స్ తయారు చేస్తుందో దానికి సంబంధించిన పేజ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. రైట్, ఫస్ట్ మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ముందు క్లియర్గా ఒకసారి చదవవలసి ఉంటుంది. 5 పేజ్ టార్గెట్ పెట్టుకుని నోట్స్ తయారు చేసుకుని 5 పేజ్ చదువుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ పేజ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మొత్తం కూడా ఏది కూడా చదవకుండా స్కిప్ చేయకండి ఎట్టి పరిస్థితిలో కూడా. సో మనం ఇక్కడ ఫస్ట్ పేజ్ చూసినట్లయితే ఒకవేళ ఎవరైనా నీకు ఇష్టమైన ఆహారం ఏమిటని అడిగినట్లయితే నువ్వు ఏం జవాబు చెప్తావు. సో అక్కడ కొంచెం చదవగానే మనకి ఏమనిపిస్తుంది అంటే సుత్తి ఇదేంటి చదవడం అంత బోరింగ్గా ఉంది, అసలు దీంట్లో పాయింట్ ఉంటుందా అనే ఫీలింగ్ మీకు రావద్దు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక వర్డ్ని కూడా మిస్ చేయకుండా చదవండి. టాప్ టూ అంటే ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి బాటమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది పేజ్ ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు చదవండి. ఇక్కడ నుండి టాప్ లెఫ్ట్ కార్నర్ నుండి బాటమ్ రైట్ కార్నర్ వరకు చూడాలి టెక్స్ట్ బుక్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ అనేది ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్ చూసినట్లయితే మనకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక స్టోరీలా ఉంది, మీరు చదవచ్చు దీన్ని. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయని చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక పాయింట్ కనపడుతుంది, మనం శక్తి కోసం ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాము అనేటువంటిది పాయింట్. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, రాసుకోవడం ఎందుకు సార్ అని అనుకుండొచ్చు. సో బట్ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఇది శక్తి కోసము మరియు శరీర పెరుగుదల కోసము అని వస్తూ ఉంటుందన్నమాట. సో ఆరోగ్యం కోసం అనేటువంటి వర్డ్ మీకు కనిపించదు హయ్యర్ క్లాసెస్లో. సో ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఆరోగ్యం కోసం అని ఇస్తాడు. సో ఖచ్చితంగా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తామంటే మనం హయ్యర్ క్లాసులో శక్తి కోసం పెరుగుదల కోసం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏంటి, టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, క్వశ్చన్ ఇక్కడ నుండి తయారు చేస్తాడు. సో అలాంటప్పుడు ఆరోగ్యం కోసం అనే ఆప్షన్ మనం ఇది నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఈ ఆరోగ్యం కోసం అనే ఆప్షన్ మీద ఫోకస్ చేయము, దీన్ని ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా వదిలిపెట్టేస్తాం, ఖచ్చితంగా క్వశ్చన్ని తప్పు చేస్తాం. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి కంపల్సరీ, రైట్. సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి అవసరమైనటువంటి విషయాలను చూసినట్లయితే ఇక్కడ రాసాను చూడండి. మన ఆహారంలో శక్తి కోసం, ఆరోగ్యం కోసం ఆహారాన్ని తీసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఒక సింగిల్ లైన్లో రాసుకుంటాం. సో ఆహారం ఎందుకు అనేటువంటిది క్వశ్చన్కి ఇక్కడ మనకి ఒక పాయింట్ రాసేసుకున్నాను. సో ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏమన్నాను, టాప్ టు బాటమ్ అని చెప్పాను. సో ఇక్కడికి ఏంటి, క్రింద ఇచ్చిన చిత్రాలను చూడండి, అవి ఏమిటో గుర్తించండి, వాటి పేర్లు రాయండి అనేది. సో మీరు చిత్రాలు చూసి నెక్స్ట్ పేరు టర్న్ చేశారనుకోండి. సో క్రింద ఒక లైన్ ఉంది, మిస్ చేయొద్దు. అది క్రింద ఒక లైన్ ఉంది చూడండి. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది, రైట్. సో ఇది మిస్ చేస్తుంటారు కొంతమంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి మిస్ చేయకూడదు. సో వెంటనే నేను ఇక్కడ ఏంటి, అరటి పండులో పొటాషియం అని ఉంది. సో మరి దీని పక్కనే ఇక్కడ ఒకటి రాసుకున్నానంటే ఖాళీ కడుపుతో దీన్ని తినకూడదు అని రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానంటే ఇక్కడ లేదా పాయింట్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ పేజీలో చూడండి క్రింద ఉంటుంది. సెకండ్ పేజ్ డిస్ప్లే అవుతుంది కదా, చూడండి అక్కడ మన క్రిందలో మనకి ఏంటంటే ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. ఇలా మనం ఫస్ట్ నోట్స్ తయారు చేసుకునే కంటే ముందే ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినట్లయితే సో మనకు రిలవెంట్ టాపిక్స్, రిలవెంట్ విషయాలు ఏవైతేనో అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, రైట్. ఇక్కడ నెక్స్ట్ రాసాను నేను, అరటిపండులో పొటాషియం ఉంటుంది. సో నేను జస్ట్ ఇక్కడ ఒక చిన్న పిక్చర్ వేసుకున్నాను, అరటిపండు గీసుకున్నాను, దాంట్లో పొటాషియం వేసుకున్నాను, పైన మార్నింగ్ అని రాసాను, ఇంటూ పెట్టుకున్నాను. సో మార్నింగ్ జనరల్ ఏంటి, ఎంప్టీ స్టమక్ ఉంటుంది. సో నేను ఇలా చదివిన దానికంటే ఒక చిన్న పిక్చర్ని మెమరైజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ సెల్స్ న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ రిటర్న్ వర్డ్స్ ఏవైతున్నాయో వీటికంటే పిక్చర్స్ని ఎక్కువ గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో కాబట్టి మీకు ఎంత వీలైతే అంత పిక్చర్ రిప్రజెంటేషన్ చేసుకోండి. సో అది ఓన్లీ సైన్స్ అనే కాదు, ఈవెన్ సోషల్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, మ్యాథ్స్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా రిప్రజెంట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. సో మీ క్రియేటివిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ చూడండి మనకి ఇంకా ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పేజ్లో చూసినట్లయితే ఒకసారి చూడండి. సో మొత్తం కూడా మనకి ఒకసారి చదివినట్లయితే మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ అనిపించదు. సో బట్ ఇక్కడ వచ్చేసి మనకి చూడండి అదే సెకండ్ పేజ్లో లాస్ట్, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు, దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసపు కృత్తుల పదార్థంతో కలిపి తినాలి. సో అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మాంసపు కృత్తులతో కలిపి తినాలి అనేది ఇక్కడ రాసేసుకోండి, డెఫినెట్గా అది కూడా రాసుకోవాలి. సో దేంతో తినాలి అంటే ప్రోటీన్స్తో తినాలి. ప్రోటీన్స్ ఎందుకు కలిపి తినాలి అని చూసినట్లయితే దాంట్లో ఉండేటువంటి గ్లూకోజ్ యొక్క ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడ రాసుకోవాల్సిందే, ఖచ్చితంగా రాసుకోవాల్సిందే. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పాయింట్స్ నోట్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా ఉండటానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకసారి మనం నోట్స్ తయారు చేసామనుకోండి, ఇట్ షుడ్ బి 100% రిలయబుల్ అండ్ 100% పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మన టెక్స్ట్ బుక్ జోలికి పోద్ది ఇంకా. సో ఒకసారి నోట్స్ రాసామా చలో ఇంకా అదే మనకు ఫైనల్ అల్టిమేట్ మెటీరియల్ మనకు అదే. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పాయింట్ కూడా మిస్ కాదు. సో మనకి ఇక్కడ సెకండ్ పేజ్లో చూసినట్లయితే చివరగా ఉండేటువంటి ఒక పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ లా ఉంది. సో చిన్న బాక్స్లో ఇచ్చాడు, సో అది నేను ఇక్కడ రాసేసుకున్నాను, రైట్. ఖాళీ కడుపుతో తినకూడదు అనేసి ఇక్కడ రాసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో చూడండి, ఎస్పెషల్లీ న్యూ టెక్స్ట్ బుక్స్లో చూసినట్లయితే మనకు కీ పాయింట్స్ దేవులాడుకునే పని లేకుండా చేశాడు. సో మనకు ఆ ఇబ్బంది లేకుండా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేజ్ నెంబర్ 3 చూడండి. సో పేజ్ నెంబర్ 3లో మనకి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. సో అది మనకు అక్కడ దినుసులు అనేది మనకి ఏమైందంటే రెడ్ కలర్లో హైలైట్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అయింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని మనము చదవకుండా టక్మని చూడగానే మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహారం తయారు చేయడానికి వాడే పదార్థాలని దినుసులు. ఖచ్చితంగా మీ నోట్స్ తయారు చేసుకునేటప్పుడు 2 or 3 పెన్స్ ఉపయోగించాడు. 3 పెన్స్ ఉపయోగిస్తే బెస్ట్, ఓకేనా, రైట్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏదైతే హైలైట్ పాయింట్ ఉందో ఖచ్చితంగా దాన్ని రెడ్ పెన్ తోటి రాసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మీరేమైనా నిమోనిక్స్ లాంటివి ఏమైనా రాసుకున్నట్లయితే సపరేట్ ఇంక్ యూస్ చేయండి. సో బ్లూ కానివ్వండి, లేదంటే ఓరల్స్ గ్రీన్ కానివ్వండి యూస్ చేసి రాసుకోండి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు కూడా దాన్ని వేరే పెన్ తోటి హైలైట్ చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. సో మరి ఇప్పుడు థర్డ్ పేజ్లో చూసినట్లయితే మనకి దినుసులు, తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఏమున్నాయి చూడండి ఒకసారి. థర్డ్ పేజీలో చూసినట్లయితే లాస్ట్లో ఉన్నది చూడండి, మళ్ళీ ఇది లాస్ట్ పాయింట్ ఇక్కడ చివరగా బాక్స్లో ఇచ్చాడు.
చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. సో ఖచ్చితంగా నేను ఆ పాయింట్ని రాసుకోవాల్సిందే. సో మనము ఈ చికోరి అనేది నేనైతే ఇప్పటివరకు వినలేదు. సో ఓన్లీ ఈ బుక్లో చూసాము. సో ఇలాంటివి ఖచ్చితంగా ఇలా స్టార్ మార్క్ వేసుకోండి. ఎందుకంటే మనము ఎప్పుడు చదివిన అంశాలు వస్తున్నాయి కాబట్టి దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో మనకి చికోరి అని ఇక్కడ రాసుకున్నాను. సింపుల్గా జీర్ణ వ్యవస్థ రక్త ప్రసరణకు మేలు చేస్తుందని రాసేసుకున్నాను. సో నెక్స్ట్ పేజ్ నెంబర్ 4 చూద్దాము. పేజ్ నెంబర్ 4 చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ చూసినట్లయితే ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా నెక్స్ట్ పాలుగుడ్లు ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. చదివినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ మొక్కల వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాము. సో అది రాసుకోవచ్చు. ఉదాహరణకు పాలమీర, కొత్తిమీర మొక్కల్లోని ఆకులు. సో ఆకులు ఎలా తీసుకుంటాము, మొక్కల్లోని పండ్లను ఏ విధంగా ఆహారంగా తీసుకుంటాం, నెక్స్ట్ అదేవిధంగా మొక్కల్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని ఏ విధంగా ఆహారంగా తీసుకుంటాం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఖనిజం గురించి కూడా ఇచ్చాడు. ఖనిజ లవణం అనుకుంటుంటాం మనం, ఉప్పు కదా. సో ఉప్పు గురించి కొంచెం సగ్గితే ఇది ఒక ఖనిజం సముద్రం నుండి లభిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్, మన అందరికీ తెలిసిందే ఉప్పు అనేది ఖనిజ లవణం అంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఖనిజం అని ఇచ్చాడు. అంటే చిన్నపిల్లల స్థాయికి అర్థం కావడం కోసము మ్యాటర్ని చిన్న చేయడం జరిగింది ఇక్కడ. సో ఖనిజం అని చెప్పున్నాడు ఇక్కడ. సో మనం ఏంటి, ఉప్పు అనగానే ఖనిజ లవణమే. సో ఈ పాయింట్ నెగ్లెక్ట్ అయింది అనుకుందాం. సో ఉదాహరణకు ఉప్పు అనేది ఒకటి అనేసి డాష్ ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు, ఖనిజం ఇచ్చాడు, లోహం ఇచ్చాడు, ఇంకేదో 5 కాదని ఇచ్చాడు. సో ఖనిజం అనేది మనం చదవం, ఖనిజ లవణమనే చదువుతాం. సో కాబట్టి ఏంటప్పుడు అక్కడ మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖనిజ లవణం లేదు కదా ఆప్షను, సో 5 కాదు, ఇదే రైట్ ఆన్సర్ అనేసి 5 కాదు అని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. సో చిన్న క్లాసులో పాయింట్ చిన్నగా ఉందని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అవి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో ఇచ్చినప్పుడు మనము ఆ ఆప్షన్ని నెగ్లెక్ట్ చేసి వదిలిపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదవండి. సో ఇక్కడ నేను రాసేసాను ఏంటి, ఉప్పు అనేది ఒక ఖనిజం అని రాశాను, ఖనిజం. సో ఇప్పుడు నాకు ఇది కొంచెం ఎందుకంటే ఖనిజ లవణం అనుకుంటాం, ఖనిజ లవణం అనుకుంటుంటాం, బట్ బోత్ ఆర్ సేమ్. కానీ ఇక్కడ ఆప్షన్ ఒకవేళ ఖనిజ లవణం ఇవ్వకుండా ఖనిజం అని ఇచ్చినట్లయితే మనం కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాము. 5th పేజ్ చూడండి. ఇక్కడ ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో పైన ఉన్న డయాగ్రామ్స్ కూడా 80% డయాగ్రామ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఏమైనా గ్రాఫ్స్ ఉంటే వాటిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఒక్కోసారి గ్రాఫ్లోంచి క్వశ్చన్ అడిగాడు, అనుబంధం నుంచి క్వశ్చన్ అడుగుతాడు, క్రింద ఉన్న మ్యాటర్ నుండి అడుగుతుంటాడు, మీకు తెలిసిన మ్యాటర్ నుండి అడుగుతుంటాడు. కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్లో అన్ని అంశాలు పొందుపరచుకోండి. సో స్మార్ట్గా ఉండాలి, చిన్నగా ఉండాలి, మెటీరియల్ పవర్ఫుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొన్ని స్పైసెస్ ఇచ్చాడు. సో మనకు ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ బిర్యానీ తయారు చేయడానికి ఏమేమి కావాలనేది ఇవ్వడం జరిగింది. సో వీటిని సుగంధ ద్రవ్యాలు అంటారని ఇచ్చాడు. బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైన వినియోగిస్తాం. వీటిని సుగంధ ద్రవ్యాలు అంటాం. సో నేను జస్ట్ అక్కడ సుగంధ ద్రవ్యాలను రాసేసుకున్నాను. జస్ట్ మనకు క్యాజువల్గా తెలిసే ఏంటంటే ఇలాచీ తెలుస్తుంది, క్లోవ్ తెలుస్తుంది, అదేవిధంగా సినమోన్, దాల్చిన చెక్క, ఇవి తెలుసు కాబట్టి రాసేసుకున్నాను. సో ఒక్కోసారి మనకి నల్ల మిరియాలు అనగానే డౌట్ వస్తుంది, ఇది సుగంధ ద్రవ్యమా కాదా, సుగంధ ద్రవ్యమా కాదని డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇవి ఇవ్వకుండా ఇది ఆప్షన్ ఇచ్చిన అనుకోండి, కొన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బిర్యానీ ఆకులు, ఇదేంటి మొక్కల్లో లభించే ఆకు కాబట్టి అసలు సుగంధ ద్రవ్యమేనా కాదా డౌట్ ఇది మళ్ళీ. సో కాబట్టి ఇలాంటివి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన విధంగా మీరు ఏదైతే గుర్తు రాయాలనుకుంటున్నారో అక్కడ, సో పర్టికులర్ ఈ యొక్క పాయింట్ నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది అన్నప్పుడు అక్కడ మీరు స్పెసిఫిక్గా ఏదైనా సింబల్ వేసుకోండి. ఉదాహరణకు నేను ఇలా ఐ సింబల్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక కన్ను గుర్తు వేసుకోండి, అంటే ఈ పాయింట్ పైన ఒక కన్నేసి పెట్టండి అని అర్థం అనమాట. సో ఎందుకు కన్నేసి పెట్టాలంటే అది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఒక కన్ను వేసి పెట్టుకున్నాను. అంటే నేను ప్రిపరేషన్లో అలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈ కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉన్నదానికి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చిన సింబల్ అక్కడ వేసేసుకోండి. సో నేను ఇలా వేస్తున్నాను, ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలను నేను కొన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుంటాను. సో ఇలా మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్గా మనకి ఏమైనా కన్ఫ్యూజన్ పార్ట్ ఉన్నట్లయితే అక్కడ ఒక స్పెసిఫిక్గా సింబల్ వేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో డ్రై ఫ్రూట్స్ అంటే మన అందరికీ తెలిసిందే, ఒక బుక్లో చూసినట్టయితే పేజ్లో చూడండి ఒకసారి. ఎండిన పండ్లు అంటాం, డ్రై ఫ్రూట్స్ అంటాము. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు. చూడండి గుర్తుపెట్టుకొని, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఆ మొక్కలు ఎందుకు ఎంత కాస్ట్, అవి ఆ స్పైసెస్ కానివ్వండి లేదా డ్రై ఫ్రూట్స్ కానీ ఎందుకు ఇంత కాస్ట్ ఉంటాయి, జనరల్గా మనకు తెలిసిందే చాలా కాస్ట్. ఎందుకు ఉంటాయి అనేది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. రైట్,
సో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెరుగుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇవి చాలా ఖరీదైనవి. డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇవేంటంటే కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుతాయి కాబట్టి జస్ట్ నేను పాయింట్ రాసేసుకున్నాను సరిపోతుంది. సో అందుకనే ఇవి ఖరీదైనవి. ఎందుకు ఖరీదైనవి అంటే కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి. సో మనం ఎండమిక్ అంటాం కదా. సో ఎండమిక్ జాతులు అంటే కొన్ని జీవులు అనేవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పరిమితమై ఉంటాయి, వాటిని ఎండమిక్ జీవులుగా చెప్పుకుంటాం. సో ఆ రకంగా మనకి ఏంటంటే ఇవి మనకు స్పెసిఫిక్ ఒక రీజియన్కి కన్ఫైన్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంతకుముందు మనకి 4th పేజీలో ఒకటి మిస్ అయిపోయింది, లాస్ట్ పాయింట్ ఒకటి. సో బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పాయింట్ ఒకటి ఇంతకుముందు చెప్పలేదు. సో బట్ ఇక్కడ రాశాను. ఎందుకు రాశాను, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదంటే మనకి ఇక్కడ దేంట్లో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, ఈ పేజ్లో 5th పేజ్లో చూసినట్లయితే దేంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. రెండొక దగ్గర రాసుకుంటే నాకు ఈజీగా గుర్తుంటుంది. సో కాబట్టి ఇంతకుముందు ఇక్కడెక్కడ రాయకుండా చివరికి రాశాను నేను. బీట్రూట్లో కార్బ్స్ అని రాశాను. కార్బ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బఠానీలో వచ్చేసి ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. సో మాంసకృత్తులు ఏమంటారో కూడా మనకు తెలిసి ఉండాలి. సో అవసరమైతే ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటే మనకి ఇక్కడే ప్రోటీన్స్ మాంసకృత్తులను రాసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి 5th పేజీలో వచ్చేసి బఠానీలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి అనేది కనపడుతుంది మనకి ఇక్కడ. సో అయితే ఏమవుతుందంటే ఇక్కడ కొందరిలో ఈ యొక్క ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి బఠానీలో ప్రోటీన్స్ అవి జీర్ణం కావు, నెక్స్ట్ అదేవిధంగా ఎలర్జీని కూడా కలగజేస్తాయని ఇవ్వడం జరిగింది పాయింట్. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి వాటి నుండే మనకు క్వశ్చన్ పడిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ వర్డ్ కూడా మిస్ చేయకండి, ఏ టేబుల్ కూడా మిస్ చేయకండి, క్రింద ఉండేటువంటి బాక్స్లో ఉండే పాయింట్లు మిస్ చేయకండి, ఏ డయాగ్రామ్ను కూడా మిస్ చేయకండి, ఏ గ్రాఫ్ని కూడా మిస్ చేయకండి, ఏ అనుబంధమైన ఉన్నా కానీ అనుబంధం కూడా మిస్ చేయకండి. మీకు తెలిసిన పాయింట్స్ ఉంటాయి. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి 100% టెక్స్ట్ బుక్ని చదవండి. సో ఇక్కడ మనకి 5 పేజెస్ తీసుకున్నట్లయితే జస్ట్ ఇదంతా కూడా మనకి హాఫ్ పేజీలోనే వస్తుంటుంది. సో ఇలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 170 ఉన్నాయనుకోండి. సో ఈజీగా మనకు ఒక 20 పేజెస్ లోపే మనకి కంప్లీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది. సో ఇలా ముఖ్యంగా మీరు నోట్స్ చదివేటప్పుడు పూర్తిగా చదవండి. సో కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఏదైతే ఉందో అక్కడ సపరేట్ సింబల్ వేసేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాయింట్ మిస్ కావద్దు, గుర్తుపెట్టుకోండి. నోట్స్ తయారు చేసినప్పుడు పాయింట్ మిస్ కావద్దు. నెక్స్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే ముందు 1కి 10 సార్లు అది టెక్స్ట్ బుక్ చదవండి ముందే. మినిమం ఒక 5 టైమ్స్ 3 to 5 టైమ్స్ చదవండి. సో అలా చదివితే మనకి ఏది ముఖ్యమైంది ఏది ముఖ్యం కాంది, సో ఒకే రకమైనటువంటి విషయం ఎక్కడెక్కడ ఇచ్చాడు, సో అలాంటివన్నీ కూడా తీసుకొని ఒకే దగ్గర రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చిన దగ్గర కంపల్సరీ నిమోనిక్స్ అనేవి తయారు చేసుకోండి. సో ఈ యొక్క పిక్చర్స్ అనేవి మన మైండ్లో చాలా బలంగా ప్రింట్ అయిపోతాయి టెక్స్ట్తో కంపేర్ చేసినట్లయితే. సో ఇంకా ఏమన్నా నవ్వు పుట్టించే విధంగా ఏమన్నా వేసుకుంటే ఇంకా బెటర్గా గుర్తుంటుంది మీకు. విజువలైజేషన్ అనేది నవ్వు పుట్టించే విధంగా ఇంకా ఏమైనా ఆ పిక్చర్ని డిఫరెంట్గా మాడిఫై చేస్తే ఏమైనా వేసుకున్నారనుకోండి, సో ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో ఈ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా సక్సెస్ కావచ్చు. ఇంకొక లాభం ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల సో చాలా ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం మ్యాటర్ మొత్తం మళ్ళీ చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈరోజు సెషన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.